మెగాస్టార్ చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు గుర్రాలన్నా గుర్రపు స్వారీ అన్నా బాగా ఇష్టం. దీంతో చిరంజీవి తన కొడుక్కి చిన్నతనం నుండే హార్స్ రైడింగ్ లో శిక్షణ ఇప్పించాడు. రామ్ చరణ్ కూడా ఈ హార్స్ రైడింగ్ స్కిల్స్ ను తన మగధీర మూవీలో అద్భుతంగా ప్రదర్శించి టాలీవుడ్ లో గుర్రపు స్వారీ చేయాలంటే ఈ నటుడు తర్వాతే ఎవరైనా అనే పేరును సంపాదించాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు రామ్ చరణ్ తన కూతురు క్లింకారాకు కూడా గుర్రపు అలవాట్లు చేయడం స్టార్ట్ చేశాడు. అంతేకాదు తాజాగా తన కూతురు కోసం ఓ బుల్లి గుర్రాన్ని బహుమతిగా కూడా ఇచ్చాడు. దీంతో ఈ వార్త ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. నిజానికి రామ్ చరణ్తో పాటు మగధీర మూవీలో బాద్షా అనే గుర్రం కూడా నటించింది. షూటింగ్ సమయంలో రామ్ చరణ్కు ఆ గుర్రంతో అటాచ్మెంట్ ఎక్కువ అవ్వడంతో ఓ రోజు రామ్ చరణ్ రాజమౌళితో మాట్లాడి ఆ గుర్రాన్ని దత్తత తీసుకుని తన ఫామ్ హౌస్కి తోలుకుపోయాడు. ఇలా రామ్ చరణ్ ఫామ్ హౌస్లో ఈ బాద్షా గుర్రంతో కలుపుకొని మొత్తం 15 గుర్రాల వరకు ఉన్నాయి. అయితే రామ్ చరణ్ వద్ద ఇలా ఎన్ని గుర్రాలు ఉన్నప్పటికీ అతనికి బాద్షా అంటే చాలా ఇష్టం. అంతేకాదు ఇటీవల రామ్ చరణ్కి కూతురు పుట్టినప్పుడే బాద్షా గుర్రంకి కూడా బిడ్డ పుట్టింది. దీంతో రామ్ చరణ్ ఆ బుల్లి గుర్రం పిల్లకు బ్లేజ్ అనే చక్కటి పేరు కూడా పెట్టారు. దాన్ని క్లింకారాకు బహుమతిగా ప్రకటించేశారట. అంతేకాదు తన కూతురు క్లింకారా ఆ బుజ్జి గుర్రం మీద కూర్చొని షికారు చేయడానికి ఓ చిన్ని గుర్రపు జీను కూడా సిద్ధం చేసి రీసెంట్గా ఆ బుల్లి గుర్రం మీద క్లింకారా చేత స్వారీ చేయించాడట. ఇక ఇదే విషయాన్ని రామ్ చరణ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకొని ఎంతో ఉప్పొంగిపోయాడు. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్గా మారింది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుజ్జిబాబు చిత్రం కోసం వర్కౌట్స్ చేయడంలో బిజీగా ఉన్నాడు. అలాగే మరోపక్క శంకర్ గేమ్ చేంజర్ మూవీని కూడా ఫినిష్ చేసే పనిలో కాస్త బిజీగా ఉన్నాడు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.